హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో రివీల్ చేస్తానండి. మ్యాక్సిమం చాలామందే గెస్ చేశారండి కరెక్ట్‌గా. నేనైతే ఇక్కడ విజయవాడ అయితే వెళ్తున్నాం. అందుకోసం అయితే లగేజ్ అయితే ప్యాక్ చేశాను. అలాగే ఇంకా బయలుదేరే ముందుగా ఇంట్లో దీపారాధన చేసి స్టార్ట్ అయితే అయిపోయాననమాట. ఇంకా నైట్ 10:35కి తిరుపతి నుంచి ట్రైన్ అనమాట మాకు. అందుకోసం ఆటో బుక్ చేసుకొని తిరుపతి స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయాం. నేను, నా చెల్లెలు పిల్లలు. మా పిల్లలైతే వెళ్ళలేదండి. ఎందుకంటే మా బాబుకైతే ఎగ్జామ్ ఉందని మేమైతే పిల్లల్ని తీసుకెళ్ళలేదనమాట. అలాగే ఇంక స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా మా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. 10:35 కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తానికి ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ట్రైన్లో ఎక్కేసి అయితే కూర్చునేసామన్నమాట. ఇంకా నైట్లో నేనేం వీడియో తీయలేదండి. నైట్ అంతా కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు కదా ఇతరులకి, అందుకని నేనేం డిస్టర్బెన్స్ చేయకుండా ఇంకా నైట్లో అంతా కూడా పడుకునేసామన్నమాట. స్లీపర్లోనే వెళ్ళాము. చాలా చల్లగా అనిపించింది. నైట్ అంతా కూడా వర్షం పడుతూ ఉందన్నమాట. చాలా చల్లగా ఉంది. చుట్టూ వాతావరణం ఎంత బాగుందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. చల్లగా ఉన్నిందనమాట. విజయవాడకి దగ్గర వచ్చే లోపల అన్నీ మల్లెపూ తోటలే అండి. ట్రైన్లో కూడా మల్లెపూలు అమ్ముతూ ఉన్నారనమాట. వాళ్ళు కాస్ట్ కొద్దిగా ఎక్కువ చెప్పినా మనం బేరం ఆడితే తక్కువ రేట్కే ఇస్తారనమాట. చుట్టూ మల్లెపూ తోటలే. ఫైనల్గా ఈ బ్రిడ్జ్ చూస్తే మీకు అర్థమైపోతుంది మనం విజయవాడ రీచ్ అయిపోయాము. ఇక్కడ నేనైతే నా పెళ్ళైన కొత్తలో మేము ఇదే రూట్లో అస్సాము, బాంబే ట్రావెల్ చేసాము. అప్పుడు వెళ్ళినప్పుడల్లా కృష్ణా నదిలో అయితే కాయిన్ వేసేవాళ్ళం అండి. అలా మీలో ఎంతమంది కాయిన్ వేశారనేది కూడా కామెంట్ చేయండి. చాలామంది అయితే ఇలా వచ్చినప్పుడల్లా కంపల్సరీ కాయిన్స్ అయితే వేస్తారు. ఇప్పుడు కూడా చాలామంది వేశారండి కాయిన్స్. ఇంకా విజయవాడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మేము అలానే బయట అయితే వెళ్తున్నాం అనమాట ఆటోకి వెయిట్ చేయడానికి. ఇంకా స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి రావాలంటే తన కోసం కూడా వెయిట్ చేస్తాం. తనైతే వచ్చేసింది అనమాట. ఫైనల్గా ఇంకా మేమందరం కూడా ఆటోలో వెళ్ళిపోయి కృష్ణా నది దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్దామని మేమందరం వెళ్ళిన వాళ్ళందరూ చేయాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పడుతుందన్నమాట. ఇంకా ఫైనల్గా మేము అక్కడికైతే రీచ్ అయిపోయి ఇక్కడ ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకునేసామన్నమాట. అలాగే ఇక్కడ హారతి ఇవ్వడానికి ఇక్కడ నదిలో దీపాలు వదలడానికి తీసుకునేసి అందరూ కూడా దీపారాధన చేసి దీపాలన్నీ కూడా వదిలేసి నీళ్ళల్లో అయితే ఇంకా ఒకరి తర్వాత ఒకరు చాలామంది అయితే వచ్చాం కాబట్టి అందరూ కూడా స్నానం చేసేసామన్నమాట. అలాగే ఇంక ఇక్కడ ఎవ్రీడే అయితే నదీ హారతి అయితే ఇస్తారండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవినింగ్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చాలా మంచిది నదీ హారతి చూడడం వలన. అలాగే ఇంక ఇక్కడ మైక్లో చెప్తూనే ఉన్నారండి, షాంపూలు వాడకండి, సోప్స్ వాడకండి అని. అయినా భక్తులైతే వినట్లేదండి. నిజంగా నేనైతే చాలామందిని చూసాను షాంపూలు, సోప్స్ అన్నీ వాడైతే స్నానం చేస్తున్నారు. ఒక్కరోజు మనం షాంపూ, సోప్స్ వాడకంటే ఏం అవ్వదండి. ఎందుకు ఇరుడ్డంగా వెళ్తారు? అసలు అలా చేయకండి. ఇక్కడ చాలామంది వచ్చి భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. మీ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదనమాట. అలాగే ఇంకా నది హారతి అయితే ఇచ్చేసి ఇంకా ఫైనల్గా చూడండి నేనైతే ఇక్కడ నదిలోనే స్నానం చేసేసానమాట. స్నానం చేసి ఫైనల్గా ఫ్రెష్ అయితే అయిపోయామన్నమాట. ఫ్రెష్ అయ్యేసి ఇంకా రెడీ అయ్యేసి మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరేస్తున్నాము. ఇక్కడ నుంచి నడుచుకొని కూడా వెళ్ళొచ్చు, లేదంటే బస్సులో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని నడుచుకొని ఏం వెళ్తామండి, నడుచుకొని వెళ్ళలేం కాబట్టి ఇంక మేము బస్సులోనే వెళ్ళిపోయాము. ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఫ్రీ బస్ అండి. అమ్మవారి సేవ కోసం అయితే ఈ బస్సెస్ ఉన్నాయి కొన్ని. డైలీ ఇక్కడ నుంచి కృష్ణా రివర్ దగ్గర నుంచి మనకు కొండపైకి అయితే తీసుకెళ్తుంది అనమాట. డైలీ సర్వీసెస్ ఉంటాయి. అలాగే నార్మల్ డేస్లో అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటారనమాట. ఫైనల్గా మేము అందరం కూడా కొండపైకి అయితే బయలుదేరేసాము. చాలా చేంజ్ అయిపోయిందండి కొండ ముందర అయితే. నిజంగా నేను ఎప్పుడో వచ్చాను కాబట్టి చాలా అంటే చాలా చేంజ్. లోపలైతే ఫోన్స్ అయితే అస్సలు అలో లేదనమాట. స్టార్టింగ్ పాయింట్లోనే ఫోన్స్, లగేజెస్ అన్నీ కూడా పెట్టేస్తారు. ఇంకా దర్శనానికి అయితే 20 మినిట్స్లోనే అయిపోయింది. ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి తొందరగా అయిపోయింది. మేము రిటర్న్ అయ్యేసరికి చాలామంది అయితే క్రౌడ్ ఉన్నారనమాట. కింద బస్ కోసం వచ్చి ఫుల్ క్రౌడ్ ఉంది. మాకు నిజంగా లక్కీగా 20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. 3 మినిట్స్ అయితే అమ్మవారి ముందు నిలబడుకొని చాలా బాగా దర్శనం చేసుకున్నామండి. అలాగే నాకు అమ్మవారి గుడిలో అయితే తాంబూలం కూడా ఇచ్చారనమాట. ఆ శారీని నేను తప్పకుండా కట్టుకొని ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి అని నా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఏ శారీ అనేది తప్పకుండా అయితే వీడియో పెడతాను అనమాట. అలాగే ఇంకా గుడి ముందర చిన్న క్లిప్స్ తీసుకున్నాను. అలాగే చిన్న వీడియో తీసుకునేసామన్నమాట గుడి బయట. ఇంకా ఫైనల్గా ఇంకైతే మేమైతే ప్రసాదం కూడా తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. మీలో ఎంతమంది విజయవాడ ఎన్నిసార్లు వెళ్ళారనేది కూడా కామెంట్ చేయండి. అమ్మవారిని చాలా చక్కగా చూసామన్నమాట. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయిందండి. అలాగే ఇంకా బయట వచ్చిన తర్వాత అక్కడ శారీస్ అన్నీ కూడా వేలంపాట వేస్తారనమాట. అమ్మవారికి కట్టిన చీరలు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అని బయట అయితే పెట్టారనమాట. మీలో ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చండి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క రేట్ అనమాట. అలాగే ఇక్కడ స్వామివారికి సార్ అంతా తీసుకొని వెళ్తున్నారండి. ఇక్కడ భక్తులు చాలామంది ఒక గ్రూప్గా వచ్చి అందరూ కూడా సారీ తీసుకొని వెళ్తున్నారు. నేను చెప్పిన శారీస్ ఇవే అండి. మీకు కావాలంటే మీరు అక్కడ
కొనుక్కోవచ్చు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.